సరే ఇటు ముద్రగడ పద్మనాభం గారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని నేను ఓడించకపోతే నా పేరు మార్చుకుంటా ముద్రగడ పద్మనాభం రెడ్డిగా అని మార్చుకుంటా అని చెప్పడం చూసాం. ఒక శపథం చేశారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తన సొంత నియోజకవర్గంలో గెలిచారు. 100% తనకిచ్చిన సీట్లన్నీ గెలిపించుకోగలిగారు. దాంతో ఈయన తన పేరు మార్చుకోవడానికి సిద్ధపడ్డారు. నా పేరు మార్చుకుంటున్నాను ముద్రగడ పద్మనాభరెడ్డిగా. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి. తొందరలో ఆ ప్రాసెస్ కూడా పూర్తవుతుంది. మొత్తం పూర్తయిన తర్వాత కూడా మీకు చెప్తానని చెప్పడం చూస్తాం. ఏం చెప్తారు సార్ మీరు దీని గురించి? అంటే ఆయన ఏదో ఒక శబ్దం చేయొచ్చులే. హ్మ్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే నేను ఇది చేస్తానని సవాల్ చేయటం అనేది సహజంగా జరిగేదే. అవును. కానీ ఆయన చేసిన సవాలు వింతగా ఉంది. హ్మ్. ఏమిటికి పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్నాడు. హ్మ్. అంటే అది నాకేం అర్థం కావడం లేదు. ఇంతవరకు గతంలో వచ్చినప్పుడు కూడా మీరు అడిగినారు కానీ ఇంతవరకు నాకు అర్థం కావడం లేదు. హ్మ్. పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానంటే ఏమిటికి పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానంటూ ఆయన నాకైతే దాని లాజిక్కే నాకు అర్థం కావటం లేదు. రెడ్డి తక్కువ కులం వాడనా ఇంకట ఏదో నాకైతే అర్థం కావటం లేదు. ఎందుకు అంటున్నాను అని అంటే నేను కూడా కొంత చదువుకున్న వ్యక్తినే, ఈ కులాల మీద ఒక అవగాహన ఉన్న వ్యక్తినే. మాకు తెలిసి అక్కడ కాపులు అంటే రైతు పని చేసుకునేవాళ్ళే, రైతాంగం. మాకు కూడా రెడ్డి అని పేరైతే ఉంటుంది. రెడ్డి పేరున్న కులం అయితే కాపు అనే ఉంటుంది. మామూలుగా సర్టిఫికెట్లు ఏమి ఇస్తారు? నేషనాలిటీ వచ్చి ఇండియన్ అని ఇస్తారు, రిలీజియన్ వచ్చి హిందూ అని ఇస్తారు, కులం వచ్చేసరికి కాపు అని ఇస్తారు. రెడ్డి అని ఎక్కడా ఉండదు. రెడ్డి అనేది ఎవరికి పెట్టింటారు అంటే ఎవరైతే గ్రామ మున్సబ్ ఉంటాడు కదా, విఏఓలుగా పనిచేసే వాళ్ళు అంతకుముందు వంశపారంపర్యంగా హక్కుగా వస్తుండేది బ్రిటిష్ వారి కాలంలో. వాళ్ళను మాత్రం రెడ్డి అంటారు. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను మాత్రమే రెడ్డి అని పిలుస్తారు. మిగతా వాళ్ళందరినీ కూడా కాపులనే పిలుస్తారు. అక్కడ ఉండే కాపుల ఇళ్లలో పెళ్లిళ్ళు జరుగుతున్నాయని ఇటే మమ్మల్ని అంతా అయితే రాయలసీమలో కాపులే అంటారు. రెడ్డి అనేది ఆ రెడ్డి పని చేసిన ఇళ్ళకు మాత్రమే అవి రెడ్డేరి ఇల్లు అని అంటారు. మరి ఆయన మేమైతే ఇప్పుడు రాయలసీమలో ఎవరమైనా ఉన్నవాళ్ళం వాళ్ళతో ఎప్పుడన్నా స్నేహితులు ఉన్నారు కదా, మాకు కూడా చాలామంది స్నేహితులతో మాట్లాడేటప్పుడు మేము ఒకటే లేవయ్యా అని అంటాం. నేను అనడం కాదు, నీలం సంజీవ్ రెడ్డి గారు కూడా వాళ్ళు కలిసినప్పుడు మేము ఒకటే లేవయ్యా, మీరు వేరు కాదు మేము వేరు కాదు అని నేను అంటాం. ఎందుకంటే వాళ్ళకు కూడా కాపు అనేదే సర్టిఫికేట్ ఉంటుంది, మాకు కాపు అనేదే సర్టిఫికేట్ ఉంటుంది. కాకపోతే ఏ కారణాల వలన ఏం కథో మరి వాళ్ళు కాపులు అంటే వేరు అంటారు, మేము కాపులు మేము ఒకటే అంటాం. మరి అటువంటిది రెడ్డి అనేది పేరు మార్చుకున్నారు అని అంటే మాకు కూడా రెడ్డి అనేది రెడ్డి పని చేసింటే, ఎందుకంటే నాకు కూడా రెడ్డి అని ఎందుకు వచ్చింది అంటే మా గ్రాండ్ ఫాదరు విఎంగా పనిచేసినాడు, మా తాత కూడా విఎంగా పనిచేసినాడు, మా మేనమామకు విఎం పనిచేసినాడు. విఎం పనిచేసినారు కాబట్టి రెడ్డి అనేది వచ్చింది. మా ఇండ్లు కూడా రెడ్డి వీధి అని పేరు ఉండేది. కానీ ఈయన రెడ్డి అని మార్చుకోవడంలో నాకు అర్థం కావడం లేదు. అది న్యూనత కాదు కదా, గౌరవప్రదమైన పదం కదా. మరి రెడ్డి మార్చుకోవడం అర్థం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి ఉండాలనా? జగన్మోహన్ రెడ్డి ఉండాలని జగన్మోహన్ రెడ్డి పక్కన చేరినానని రెడ్డి అని పేరు పెట్టుకున్నాడా? మేబీ అదైతే ఆయన కాదు కదా, క్రిస్టియన్ కదా. ఆయన కూడా రెడ్డి కాదు కదా, క్రిస్టియన్ కదా. జగన్మోహన్ రెడ్డి అని పేరు ఉండొచ్చు, కానీ ఆయన వచ్చే తల్లికి మతం వచ్చే తల్లికి హిందూ రాదు కదా, క్రిస్టియానిటీ వస్తుంది. మరి క్రిస్టియానిటీలో రెడ్డి కులమే లేదు, కాపు కులమే లేదు. అందుకు క్రిస్టియన్ అంతే, కులాలు లేవు. క్రిస్టియానిటీలో కులాలు లేవు. మరి ఆయన కులం అంటుంది కదా, మరి ఏంటికి రెడ్డిని పెట్టుకునేటో ఆయనకి అర్థం కాలే. ఆయన చేసే పనులు ఆయనకు అర్థం అవ్వాల్సింది, కానీ వేరే వాళ్ళకు జనానికి ఎవరికి అర్థం కావు. అంటే మీకు ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఎంతో కొంత మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఉంటుందని నేను కూడా అనుకోలేదు. అంటే నాదేం సర్వే కాదనుకోండి, ఏదో అక్కడక్కడ ఉన్న స్నేహితులను మాట్లాడిన తర్వాత స్థానిక పరిస్థితులను అవగాహన చేసుకుని మాట్లాడింది నేను. అయితే ఒకటి అప్పుడు చెప్పినట్టు కూడా పరిస్థితులు అవే, ఇప్పుడు కూడా అవే పరిస్థితులు. ఎందుకు అంటున్నాను అని అంటే ఆయన పరిపాలన మీద దృష్టి కేంద్రీకరించలేదు. కేవలము
నేను నవరత్నాలు ప్రజలకు సంక్షేమ కార్యక్రమ ఫలాలు ఇస్తున్నాను. నాకు అందరూ ఓట్లేస్తారు, నేను గెలిచిపోతానని పరిపాలన పూర్తిగా నెగ్లెక్ట్ చేసినారు. కింద ఏమి జరుగుతుందని చూసుకోలేదు. అందువల్ల రెవెన్యూ యంత్రాంగంలో ఎక్కడి పనులు అక్కడే. మనిషికి పని జరగాలంటే ఇబ్బందికర పరిస్థితి రెవెన్యూకి సంబంధించి. పోలీస్ యంత్రాంగం అంటే అధికార పార్టీకే అనుకూలంగా వ్యవహరించడం. ఇతర సర్వీసులు కూడా ఎవరి కొద్ది వాళ్ళు నడుచుకుంటానే ఉన్నారు, కానీ పరిపాలన అనేది ప్రజల్లో ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలకు ఆ ఇబ్బందులు ఎలా తీర్చాలా అనే దాని మీద ఒక అవగాహన కానీ ఒక పరిపాలన కానీ లేకుండా పోయింది. అది పోకపోవడమే కాకుండా సంక్షేమ కార్యక్రమాల వల్లనే గెలుస్తారనుకున్నారు కాబట్టి దానికి తగ్గ ఆదాయాలను పెంచుకోవాల్సిన, ఎక్కడ లేని ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. సామాన్య మానవునికి ఈ జీవనం చేయాలనంటే ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిపోయింది. ఆయనకు దినకూలి పెరిగినా కానీ సంక్షేమ కార్యక్రమాలు వచ్చిన ఫలితం కానీ ఏమీ మిగలడం లేదు ఈ ధరల పెరుగుదల వల్ల. ధరల పెరుగుదలకు ముఖ్య కారణం ఏమిటంటే డీజిల్ పెట్రోల్ ధరలు దేశంలో ఎక్కడలేని విధంగా పెంచి కూర్చోవడం. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ఉంటే ఈ రాష్ట్రంలో మాత్రం ఎక్కువ ఉంది. ఎక్కువ ఉండే దానివల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఇతర ధరలు కూడా పెరిగిపోతాయి. ప్రజలకు కూడా భారం అవుతుంది. ప్రయాణం ఖర్చులు కానీ, సరే వాహనాలు ఉంటే సొంత వాహనాల ఖర్చు కానీ, ప్రతి ఒక్కరికి ఇళ్ళల్లో ఏదో ఒకటి 2 వీలర్స్ కార్లో రకరకాలు ఉన్నాయి ఇప్పుడు ప్రతి ఒక్కరికి వాహనాలు. డీజిల్ పెట్రోల్ ఖర్చు కూడా పెరిగిపోతూ వస్తుంది. ఈ పెరిగిపోవడంతోనూ నిత్యావసర వస్తువులు ధరలు పెరగడం అయితేనేమి, ఇంట్లో ఎవరన్నా మద్యం తాగే వ్యక్తి ఉంటే దేశంలో ఎక్కడ లేని రేట్లు. మామూలుగా గతంలో 50 రూపాయలకు వస్తాను లిక్కర్ బాటిల్ 200కు పెంచినారు. అంటే ఎంత స్థాయికి పెంచినారో చూడండి. వ్యసనపరులు వాళ్ళు తాగకుండా ఉండలేరు. వచ్చిన ఆదాయం అంతా దానికే సరిపోయా. మళ్ళీ ఈయనిచ్చిన సంక్షేమ కార్యక్రమం ఫలితం కూడా దాంట్లోకే పోతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రజలకు తెలిసిపోతుంది ట్యాక్సులు కడతాన్నామని చెప్పి. పూర్వం అయితే తెలిసేది కాదు, ఏదో ప్రభుత్వ ధనం కదా, మన ధనం ఏం కాదు కదా, ఏం తింటే పోతుంది కదా అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వ ధనం అనేసరికి మన ధనమే కదా అనేది వచ్చింది. ఎందుకంటే ఈ పడుతున్న ట్యాక్సులు అందరికీ ఉదయం లేచిన నుంచి రాత్రి వరకు మనమే ట్యాక్స్ కడతాన్నాం కదా. పేదోడికి ధనవంతుడికి కూడా తేడా లేకుండా కడతారు. ధనవంతుడు ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి ఎక్స్ట్రా కడతారు, కానీ మిగతా ధనవంతుడి కంటే పేదోడే ఎక్కువ కడతారు మిగతా ట్యాక్సులన్నీ. కట్టే తల్లికి వాళ్ళకి భారం అవుతుంది. భారం అయినప్పుడు ఇది మా డబ్బే కదా అని అంటారు. సరే, ఇది ఎందుకు ఇస్తారు సంక్షేమ కార్యక్రమాలు అంటే పేదవాడు కూడా సేమ్ ట్యాక్స్ కడతాడు కాబట్టి వాని భారం అవుతుంది, కాబట్టి వాని జీవన విధానానికి సరిపోయే విధంగా ఉండే దానికి ఆర్థికంగా ఊతమిచ్చేదానికి సబ్సిడీ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. సబ్సిడీ రూపంలో ఇచ్చి వాడు నిలదొక్కునేదానికి చూపించాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఓట్ల కోసం ఈ పథకం పెడితే నాకు ఓట్లు వస్తాయని ఓట్ల కోసం పథకాలు పెడుతున్నారు. ఓట్ల కోసం పథకాలు పెట్టినప్పుడు ఆదాయాలు కావాల్సినప్పుడు ఈ లిక్కర్ అయితేనేమి, ఇసుక పక్కన నది ఉంటుంది, ఊరికి దొరికే ఇసుకను కూడా దాన్ని కూడా డబ్బు కమ్ముతున్నారు. అది మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వచ్చినాక ఇసుక అయితేనేమి ప్రజలకు ఒక విధమైన ఏవగింపు వచ్చింది. పరిపాలన లేదు, అభివృద్ధి కార్యక్రమాలంటే ఉరివే లేవు. ఎలక్ట్రిసిటీలో అభివృద్ధి కార్యక్రమం లేదు, ఇరిగేషన్ ప్రాజెక్టులలో అభివృద్ధి కార్యక్రమాలు లేవు, రోడ్లు వేసిన పాపాన పోలే. ఏదే కానీ అభివృద్ధి కార్యక్రమం అనేది దాని వైపే చూడలే. ఏమన్నా గ్రామ సచివాలయాలు మేము కట్టించినాం, ఊరికి గ్రామ సచివాలయం కట్టించినాం, ఈ బిల్డింగ్ ఉంది, ఇది కల్పించినామని చెప్పి అన్నారు. కానీ ఆ సచివాలయం కట్టడానికి కాంట్రాక్టర్కు డబ్బులు ఇవ్వక మేము అప్పులు చేసినామని కుయో మోరని మొత్తుకొని ఊరంతా తిడుతున్నారు వాళ్ళు. డబ్బులు ఇవ్వక కాంట్రాక్టర్లు పని చేసిన వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు, ఇవి ఇవ్వలేదు, అన్నీ అట్నే మూలన పెట్టినారు. వీటన్నిటి వల్ల ప్రజల్లో ఒక రకమైన కోపోద్రిక్తం వచ్చింది, అసహనము, కోపము ఇవన్నీ వచ్చినాయి.
అసంతృప్తి ఉంటే వేరు, అసంతృప్తి ఉంటే ప్రభుత్వం మార్పు ఇదో జరిగిండేది. అసహనము కోపము వచ్చేసరికి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తీవ్ర వ్యతిరేకత ఫలితమే ఇది.